ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోతే మన దేశంలో అనేక మంది షియా ముస్లిమ్స్ ప్రొటెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సంతాప దినాలు కూడా ప్రకటించారు. ఈవెన్ విజయవాడలో కూడా చేస్తున్నారు ప్రొటెస్టులు. ఎందుకంటే అతను వాళ్ళ మత పెద్ద కాబట్టి, మత గురువు అట, చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద యాంకర్ రష్మి స్పందించారు. ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు. ఎవరైతే ఇరాన్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతా ఇరాన్ వెళ్ళిపోయి ఇరాన్ పౌరసత్వం తీసుకొని అక్కడ వాళ్ళని సపోర్ట్ చేయండి, మొత్తాన్ని ఆ దేశం పంపించేయండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ట్యాగ్ చేశారు ఎక్స్లో. ఈ నేపథ్యంలో యాంకర్ రష్మి గారి మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ వస్తుంది. ఆమెను ట్రోల్ చేస్తున్నారు కొంతమంది. అంటే దేశం గురించి మాట్లాడితే ట్రోల్ చేస్తారా? దేశభక్తి లేదా? ఆమెకి దేశభక్తి ఉంది కాబట్టి ఇంత పబ్లిక్గా చెప్పారు, ఎక్కడా భయపడలేదు ఆమె. మరి ఆమెను ట్రోల్ చేస్తున్న వ్యక్తులకు దేశభక్తి లేదా? కాస్తన సిగ్గుండాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కాస్తన సిగ్గుండాలని. ఇప్పుడు క్రిస్టియన్ మత గురువు పోప్ చనిపోయాడు అనుకోండి, అతనికి సంఘీభావం తెలియజేస్తూ సంతాప దినాలు ప్రకటించుకొని క్రిస్టియన్ సోదరులు ఏదైనా చేసుకుంటే ఎప్పుడైనా అబ్జెక్షన్ చెప్పారా? ఈ దేశంలో ఎప్పుడైనా అబ్జెక్షన్ చెప్పారా? ఎవరైనా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు అడ్డు చెప్పలేదు అంటే క్రిస్టియన్ మత గురువు మీద ఎలాంటి అభియోగాలు, ఆరోపణలు లేవు. ఏమని? అతను టెర్రరిస్టులను తయారు చేస్తున్నాడనో, అణుబాంబులు తయారు చేస్తున్నాడనో, వేరే దేశాలను నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడనో అతని మీద ఆరోపణలు లేవండి. అందుకని క్రిస్టియన్ మత గురువు పోపులు చనిపోతే ఎక్కడా కూడా అబ్జెక్షన్ లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు క్రిస్టియన్ సోదరులు సంఘీభావం, సంతాపాలు తెలపొచ్చు. కానీ ఫస్ట్ టైం ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నాడనో, అణుబాంబులు తయారు చేస్తున్నాడనో, వేరే దేశాలను నాశనం చేయాలని చేస్తున్నటువంటి వ్యక్తి చనిపోతే అతనికి మద్దతు ఇస్తున్నారు. మన దేశంలో ఉంటూ ఒక ఆమె అంటది, మేము ఇరానియన్సే కానీ ఇండియాలో ఉంటున్నాం అని చెప్పి అంటుంది. ఎందుకు ఉంటున్నారు? ఎవరు ఉండమన్నారు? మీరు ఉండటం వల్ల మా దేశానికి ఏమన్నా లాభమా? మీరు ఉండటం వల్ల మా దేశానికి ఏమన్నా కోటాను కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుందా? మీరు ఉండడం వల్ల ఈ దేశం ఏమన్నా ఆక్రమణకు గురి కాకుండా కాపాడుతున్నారా? మీరు ఉండడం వల్ల ఈ దేశం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా ఏమన్నా వినిపిస్తుందా? లేదే. మీరు ఉండడం వల్ల లాసే. మీరనే కాదు, ఈ దేశాన్ని వ్యతిరేకించే దేశద్రోహి ఎవడు ఈ దేశంలో ఉన్న దేశానికి నష్టమే. వాడు ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ఎవడైనా సరే ఈ దేశాన్ని వ్యతిరేకించేవాడు ఈ దేశానికి ప్రమాదమే. మీ మతం అనే మత్తులో వేరే దేశాల మీద ప్రేమ, టెర్రరిస్టుల మీద అభిమానం, అణుబాంబులు తయారు చేసే వ్యక్తుల మీద సానుభూతి, ఇలాంటి అనేక అంశాలు మేళవించుకొని ఈ దేశంలో మీరు ఉంటూ వేరే దేశానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయం మీద ఎవరైనా స్పందిస్తే మీ పేజీల్లో వాళ్ళని ట్రోల్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. మీరు ఉండడానికి స్థానం లేకపోతే ఈ దేశంలో ఉంటున్నారు. ఈ మాట వాస్తవం. ఆ రోజు మొఘల్ చక్రవర్తుల దురాక్రమణ తర్వాత భారతదేశ రాజులు ఎంతో మంది మొఘల్ చక్రవర్తులను వ్యతిరేకించారు, తరిమి కొట్టారు. ఆ చరిత్రని పుస్తకాల్లో కనుమరుగు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాదంటారా? తప్పంటారా ఈ మాట? ఎందుకు మొఘల్ చక్రవర్తులని గొప్పగా చూపించే ప్రయత్నం చేసింది? ది గ్రేట్. వాళ్ళు ది గ్రేటా? దేశాన్ని ఆక్రమిస్తే గ్రేటా? దేశం కోసం వాళ్ళ మీద పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న రాజులంతా చేతగాని వాళ్ళ? అలా చూపించి వాళ్ళని గొప్పగా చేసి వాళ్ళ వారసులందరూ ఈ దేశంలో ఉండిపోయారు. నేను అందరి ముస్లింలు తప్పు పట్టట్లేదండి, కొంతమంది మాత్రమే. మార్నింగ్ ఒక వీడియో చూశాను, ఒక ముస్లిం సోదరుడు అద్భుతమైనటువంటి మాట అది. మేమంతా ఒకప్పుడు హిందువులమే, మొఘల్ చక్రవర్తులు ఈ దేశానికి వచ్చి మత మార్పిడులు చేసిన తర్వాత మా ఫోర్ ఫాదర్స్ ముస్లిమ్స్గా మారిపోయారు, మేము అదే మతాన్ని అనుసరిస్తున్నాం అన్నాడు. హ్యాట్స్ ఆఫ్. అసలు అలాంటి మాటకే అద్భుతం అది. చాలా మందికి ఈ విషయం తెలుసు. కొంతమంది మతం అనేటువంటి ముసుగులో మత అభిమానంతో చేస్తున్నటువంటి ఆకృత్యాలు. ఇరాన్లో ఖమేనీ చనిపోతే మీరు ప్రొటెస్టులు చేయడం ఏంటండి? ఇరాన్ ప్రజలు సంబరాలు చేస్తున్నారు, ఒక రాక్షసుడు చనిపోయాడని. ఎందుకంటే 9 సంవత్సరాలకి ఒక పాపని పెళ్లి చేసుకోవచ్చు అనే రూల్ పెట్టాడు. 9 సంవత్సరాల వయసులో ఆడపిల్లని పెళ్లి చేసుకుంటారా? ఒక 6th 7th క్లాస్ చదివే పాపని పెళ్లి చేసుకోవడానికి మీకు మనసులో వచ్చిందిరా? తర్వాత విడాకులు తీసుకునే విషయంలో ఆడవాళ్ళకి హక్కులు ఉండవా? కోర్టులో వాళ్ళ సాక్ష్యం కానీ వాళ్ళ వాదనలు కానీ వినరా? హిజాబ్ ఖచ్చితంగా ధరించాలా? అంటే మహిళలు మీ కింద బానిసలా? వివక్ష చూపిస్తారా వాళ్ళ మీద? మహిళలు చదువుకోవడానికి హక్కు లేదా? చూసాం మనం వీడియోస్ లో. హిజాబ్ ధరించలేదని ఒక మహిళను కొడుతూ ఉంది. హిజాబ్ ధరించలేదని ఒక ఆమెని అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలోనే అత్యాచారం చేసి చంపేశారట. 22 సంవత్సరాల యువతి. 2022లో జరిగింది ఇది. ఇలాంటి అనేక ఆకృత్యాలు ఇరాన్లో జరిగాయి. ఇరాన్ మహిళలు, ఈవెన్ పురుషులు కూడా చాలా మంది
ఖమేనీని వ్యతిరేకిస్తున్నారు. ఖమేనీని సపోర్ట్ చేసేది ఎవరయ్యా అంటే షియా ముస్లిమ్స్ మాత్రమే. ప్రపంచంలో ఉన్న ముస్లిం జనాభాలో షియా ముస్లిమ్స్ 10% ఉంటారు, 90% సున్నీ ముస్లిమ్సే ఉంటారు. సున్నీ ముస్లిమ్స్ అంతా కూడా ఖురాన్ని అలాగే మహమ్మద్ ప్రవక్త అనుసరించేటువంటి పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తారు. ఖురాన్లో చెప్పినటువంటి విషయాలను తోచా తప్పకుండా పాటిస్తారంట, మంచి విషయాల్ని. సున్నీ ముస్లిమ్స్ వలన ప్రపంచానికి పెద్ద ప్రమాదం లేదని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. షియా ముస్లిమ్స్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారని, హింసని కోరుకుంటారని, అణుబాంబులు తయారు చేస్తారని, ఎక్కువ శాతం ఉగ్రవాదులు షియా ముస్లిమ్స్ లోనే ఉన్నారని అనేక ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి, నేను చదువుతా ఉన్నాను. షియా ముస్లిమ్స్ పుట్టింది షియత్ అలీ అనేటువంటి అతని వర్గం అంట. షియత్ అలీ ఎవరు? మహమ్మద్ ప్రవక్త అల్లుడట. మహమ్మద్ ప్రవక్తకి షియత్ అలీకి ఏదో రాజ్యం గురించి గొడవలు అవడంతో షియత్ అలీ చంపబడ్డాడట. అతని వర్గం 2 వర్గాలుగా చీలిపోయింది, ఇదొక వర్గం అదొక వర్గం. సరే, అది హిస్టరీ, దాని తర్వాత వీడియోస్ లో మాట్లాడుకుందాం. యాంకర్ రష్మి లాంటి వాళ్ళు చాలా మంది ఈ దేశం మీద దేశభక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అనేక మంది మాట్లాడారు, ఈ దేశాన్ని వ్యతిరేకిస్తూ ఇరాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు వెళ్ళిపోండి. నిజంగా మీకు ఏ మాత్రం మీ మతం మీద అభిమానం ఉన్నా ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, ఇరాన్ వెళ్ళిపోయి ప్రొటెస్టులు చేసుకోండి. నిజంగా మీ మతం 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 అని కొట్టుకుంటున్నారు కదా, మతం అనే అభిమానం మీకు నిజంగా మీ మనసులో ఉంటే వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవ్వడా ఆపడం. వేసాల పాస్పోర్ట్లు తీసుకెళ్ళిపోయి ఆ దేశంలో ఉండిపోయి ఆ దేశ పౌరసత్వం తీసుకొని అక్కడ మీ మతాన్ని గొప్పగా విరాజిల్లేటట్టు చేసుకోండి. ప్రపంచం మొత్తం ఇస్లాం రాజ్య స్థాపన చేసుకోండి. కానీ ఈ దేశంలో ఉంటూ ఆ దేశానికి సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అదే బంగ్లాదేశ్లోనో, పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, సౌదీ గల్ఫ్ కంట్రీస్లోనో భారతదేశంలో ఉన్నటువంటి ఒక నాయకుడిని సపోర్ట్ చేస్తే ఊరుకుంటారా మీరు? మీ మతం వాళ్ళు ఊరుకుంటారా? ఇక్కడ భారతదేశంలో ఎందుకు ఊరుకుంటారు అంటే అట్లా చచ్చింది మన రాజ్యాంగం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ దేశం నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని పార్టీలు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చాయి. ఇవాళ చేతులు కట్టుకొని కూర్చునే పరిస్థితి తీసుకొచ్చాయి. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ దేశం మీద అభిమానం ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, మీ చుట్టూ పక్కల ఉన్న వాళ్ళతో కొంతమందితో మీరు మాట్లాడినప్పుడు ఈ దేశం మీద ఎంత విషం కక్కుతున్నారు. ఈవెన్ నేను మైక్ పట్టుకొని బయటికి వెళితే రోడ్డు మీద కొంతమంది ముస్లిమ్స్ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, చెప్పట్లే సమాధానం. మోదీని తరిమి కొడతామంటున్నారు వాళ్ళు పబ్లిక్గా నా ముందే. మైక్ పట్టుకుంటే మీడియా వాళ్ళం అని కూడా లేకుండా మోదీని తరిమి కొడతామంటున్నారు. కొంతమందికి అసలు తెలుగే రాదు మాట్లాడడం, ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళకి తెలుగు రాదు. నాకు ఆశ్చర్యం వేసింది, తెలుగు రాకపోవడం ఏంటంటే తెలుగు స్టేట్స్లో ఉంటున్నారు కదా, తెలుగు ఎందుకు రాదు? మేము ఎక్కడే పుట్టాం, ఎక్కడే పెరిగాం, ఈ దేశం కోసం పనిచేసాం, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాం, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాం, గాంధీ గారితో పనిచేసాం, మా ఫోర్ ఫాదర్స్ అంతా స్వతంత్రంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పుకునే మీకు తెలుగు రాదా? తెలుగు స్టేట్స్ లో లేరా మీరు? ఎప్పటి నుంచో తెలుగు స్టేట్స్ లో ఉన్నారు కదా, మీరు తెలుగు ఎందుకు రాదండి? నాకు అర్థం కాదు. చాలా మంది ముస్లిమ్స్ కి తెలుగు రాదండి, ఇది నేను ఫేస్ చేశాను పబ్లిక్ గా. మాకు తెలుగు రాదు, తెలుగు నయాత అని చెప్తున్నారు అడిగితే. సరే, వేరే స్టేట్స్ నుంచి వచ్చారు అనుకుందాం, వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా, ప్రాంతీయ అభిమానం మాకు ఉంటది కదా, మా ప్రాంతంలో ఉండి మా ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతీస్తున్నారు అనిపిస్తుంది కదా, మీరెందుకు తెలుగు నేర్చుకోలేదండి? మేమేనా తెలుగు వాళ్ళేనా పిచ్చోళ్ళు? వచ్చినా రాపోయినా మేరా నామ్ రామ్ అని చెప్పుకోవడం, మే ఆంధ్రాసే హిందీ నయాత అని మేము వచ్చి రాని హిందీ మాట్లాడడానికి మేము ప్రయత్నం చేయాలా? లేదా వచ్చి రాని బెంగాలీ, వచ్చి రాని మరాఠీ, మలయాళం ఇట్లాంటి భాషలు మేము మాట్లాడాలా? మాకేం పని? మాకేం పని అంటే మా తెలుగు వాళ్ళకి సిగ్గు లేదు, మాట్లాడతాం. అవసరం అయితే మా భాషను వదిలేస్తాం, మేము తెలుగు వాళ్ళం కాదని చెబుతాం. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ సిటీకి పోయాం అనుకోండి, అక్కడ ప్రతోడికి తెలుగు వచ్చు, కానీ ఎవ్వడు మాట్లాడు. హిందీ అంట, ఉర్దూ అట. హిందీ మాట్లాడినా కొంతవరకు సమర్థించుకోవచ్చు, సరే ఎట్లా అట్లా మన దేశానికి సంబంధించింది ఏదో జరుగుతుంది. ఉర్దూ మాట్లాడతారు వాళ్ళు, తెలుగు వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తారు. ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినోడు కూడా వాళ్ళ ముందు బలాదూరే. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళ ముందు పనికిరాడు. అంటే ఆ తెలంగాణలోని హైదరాబాద్ అనేటువంటి ఒక సిటీని ఆక్రమించి లక్షల మంది ఇన్ఫిల్ట్రేటర్స్ సెట్ అయిపోయారు అక్కడ. వాళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఇరాన్ లో చనిపోయిన ఖమేనీకి సపోర్ట్ గా ప్రొటెస్టులు చేస్తున్నారంటే ఈ దేశానికి ఎంత ప్రమాదం పొంచి ఉందో అర్థం చేసుకోండి ఒకసారి. రేపొద్దున పాకిస్తాన్ జెండా ఎగరేస్తారు. పాకిస్తాన్ వాళ్ళకి ఏదైనా జరిగితే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు. అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి అని రష్మి గారు ఎలా అయితే చెప్పారో మేము అదే చెప్తా ఉన్నాం. వెళ్ళిపోండి. నిజంగా మీకు మతాభిమానం ఉంటే, ఆ దేశం మీద ప్రేమ ఉంటే వెళ్ళిపోండి, తప్పులేదు. కానీ ఎక్కడుండి ఆ దేశానికి సపోర్ట్ చేస్తూ మా దేశానికి వెన్నుపోటు పడవద్దు. కొంతమందికి మాత్రమే చెప్తున్నా నేను, అందరు ఫీల్ అవ్వద్దండి, ముస్లిం సోదరులు అందరూ ఫీల్ అవ్వద్దు. కొంతమందికి మాత్రమే చెప్తున్నా, ఆ దేశం మీద అభిమానంతో మాట్లాడే వ్యక్తులకు చెప్తాం. పెద్ద పెద్ద నాయకులు కూడా బయటకు వచ్చి ఖమేనీ చనిపోయాడు, రెస్పాండ్ అవ్వాలి, భారత ప్రభుత్వం స్పందించాలంటే ఎందుకు స్పందించాలి? అణుబాంబులు తయారు చేసేటువంటి ఒక దేశం కోసం స్పందించాలా? టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసేటువంటి ఖమేనీ కోసం స్పందించాలా? ఎవడకుందండి అంత దూల? నాకు అర్థం కాదు.
మేము మంచి వాళ్ళని సపోర్ట్ చేస్తాం, మంచి వాళ్ళనే సపోర్ట్ చేస్తాం. చెప్పులు కుట్టి అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు అబ్రహాం లింకన్ అంటారు, మేము ఆయన సపోర్ట్ చేస్తాం. ఆయన పుస్తకం ఎక్కడైనా దొరికితే చదువుతాం. ఇప్పటికీ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా స్టోరీ గురించి చదువుతాం, అవసరమైతే అతని గురించి ఒక ఆర్టికల్ కూడా రాస్తాం. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం, తమ ఉనికి కోసం వివక్షతను ఎదుర్కొని సమాజంలో గొప్ప లీడర్స్గా ఎదిగారు. వేరే దేశాన్ని నాశనం చేయాలనుకోలేదండి. వేరే దేశాన్ని అణుబాంబులేసి పూర్తిగా హతమార్చి ఇస్లాం రాజ్య స్థాపన చేద్దాం అనుకోలేదండి వాళ్ళు. అందుకని వాళ్ళని సపోర్ట్ చేస్తాం. సో ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాంకర్ రష్మి గారి మీద ట్రోల్స్ చేసే వాళ్ళకి దేశభక్తి లేదా, ఉంటే ట్రోల్ చేయరు. ఇరాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి దేశభక్తి లేదా, ఉంటే సపోర్ట్ చేయరు. ఇంకా నేను సింపుల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నా, అసలు ఇరాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి మత అభిమానం కూడా లేదు. కరెక్ట్గా వినండి, ఈ దేశంలో ఉండి ఇరాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి మతం మీద అభిమానం లేదు. వాళ్ళ మతం మీద అభిమానం ఉంటే ఇరాన్ వెళ్ళిపోయి సపోర్ట్ చేయండి, హ్యాట్స్ ఆఫ్, అప్పుడు క్లాప్స్ కొడతాను, మీకోసం ఒక విజిల్ కూడా వేస్తాను. ఎందుకంటే మీకు అప్పుడు మత అభిమానం ఉందని నేను ఒప్పుకుంటా. ఈ దేశంలో సపోర్ట్ చేసేవాడికి లేదండి, ఖచ్చితంగా లేదు, 100% నేను చెప్తున్నాను ఇది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? ఈ దేశంలో ఉండే ఇరాన్ సపోర్ట్ చేసే వాళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్డర్ స్టూడియోస్.